నేను ఎప్పుడూ దారిన పోయేదాన్ని నెత్తిన వేసుకోను కూడా. చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు తరలివస్తున్న నేపథ్యంలో జరిగిన సమ్మె విషయంలో నేను తలదూర్చాల్సి వచ్చింది. హైదరాబాద్ మద్రాసుల మధ్య పరిశ్రమ ఊగిసలాడుతున్న సమ్మెలు, సహాయ నిరాకరణలు, హంగర్ స్ట్రైక్లు జరుగుతున్న సమయంలో డి సురేష్ బాబు, అక్కినేని వెంకట శ్యాంప్రసాద్ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ్ అను నేను కలగజేసుకోవాల్సి వచ్చింది. నలుగురం కలిసికట్టుగా నిలబడి అప్పటి సంక్షోభ పరిస్థితుల నుండి సినిమా ఇండస్ట్రీని బయటపడేశాం. గత చరిత్రలు ఎలా ఉన్నా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో మేం నలుగురం మద్రాసులో మకాం పెట్టి అప్పటి సమ్మె వివాదాన్ని పరిష్కారం దిశగా నడిపించాం. మాకు సంధానకర్తగా దాసరి నారాయణరావు వ్యవహరించారు. అయితే మేం నలుగురం సినిమా పరిశ్రమ మద్రాసుకు వెళ్లకుండా ఆపగలిగాం. ఈ మహాయజ్ఞంలో ఎవరి పాత్ర వారు పోషించి సహకరించినప్పటికీ మద్రాస్, హైదరాబాద్ల మధ్య వారధులుగా నిలిచి కార్యాన్ని సాధించింది. మేం నలుగురం మాత్రమే. వారు ముగ్గురు తెరచాటు శక్తులుగా పనిచేస్తే నేను స్పోక్స్ మ్యాన్ గా వ్యవహరించి మీడియాతో మాట్లాడడం వల్ల నేనొక లీడర్గా ఫోకస్ అయ్యాను. నిజానికి ఆ లీడర్షిప్ నేను కోరుకున్నది కాదు. అయితే ఆ పరిస్థితుల్లో లీడర్గా నా ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు ఇండస్ట్రీ పెద్దలు నా మీద వేసిన ముద్రే ఈ వివాదాస్పద ఇమేజ్. అయితే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, నిర్మాతగా జయాపజయాలు, నా బతుకు పోరాటం, నా వృత్తికి, నా జీవన వృత్తికి సంబంధించిన విషయాలు, లీడర్గా మాత్రం ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు, వ్యక్తిగత లాభాపేక్షలు లేని పోరాటం చేస్తూ వచ్చాను. పరిశ్రమకు చెందిన ఉమ్మడి సొమ్ము పైసా తినను, వేరొకరిని తిననివ్వను. తను తినకపోతే పోయాడు, మమ్మల్ని ఎందుకు తిననివ్వడు అనే పాయింట్ దగ్గర తేడా నుండి పుట్టిందే ఈ కాంట్రవర్షియల్ ఇమేజ్. ఇంతకు గొడవకు కారణమేంటంటే ఇక్కడ స్థానికంగా స్వయం ప్రతిపత్తిని సాధించడం వేరు. చిత్ర పరిశ్రమ తరలింపు విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడ్డవారు కార్మిక వర్గాలు. 2 పడవల మీద ప్రయాణంలో ఉన్న కార్మికులను, వివిధ యూనియన్లను సంధానపరిచే బాధ్యత కూడా మా నలుగురి మీదనే పడింది. ఆ క్రమంలోనే నేను సినీ కార్మిక వర్గాలకు చేరువయ్యాను. అప్పుడప్పుడే కార్మిక యూనియన్లలోకి ప్రవేశిస్తున్న అసాంఘిక శక్తులకు నేను కొరకరాని కొయ్యలాగా ఎదురు వెళ్లాను. అందువల్ల మరింత వివాదాస్పదనయ్యాను. ఆ క్రమంలో నేను ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశాను. ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ అధ్యక్షుడిగా చేశాను. ఆల్ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఒక తెలుగువాడు పనిచేయడం అదే మొదటిసారి. ఏపీ ఫిలిం ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శిగా కూడా చేశాను. ఫిలిం డెవలప్ కార్పొరేషన్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పలు పదవులు చేశాను అని తన గురించి తాను చెప్పుకున్నారు తమ్మారెడ్డి భరద్వాజ్.